ఈరోజు పార్క్ వెళ్తుంటే పాపం మార్గం మధ్యలోని పావురం చనిపోయింది. దాన్ని ఎక్కడ పెట్టాలి తెలియక 2 days నుంచి హాస్టల్ ఫుడ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది పడేస్తున్నా. అంటే పడేయడం అంటే ఇదిగో ఈ క్యారెట్ ఉంది చూసారా, ఇది కూర అంటారు, ఇది నా దరిద్రం అంటారు దీన్ని. ఈ పులిహోర అంటే ఇది టేస్ట్ నిమ్మకాయ పెనలేదు దీంట్లో. ఈయన ప్రతిరోజు బాగానే ఉంటాడు. 2 రోజులు నేను ఆఫీస్కి వెళ్ళిపోయేసరికి ఇలాంటి ఈ రైసా, ఇది దండం పెట్టచ్చు. ఇది ఏ కోటా బియ్యము లేకపోతే మనకి కిలో 2 రూపాయలకి వేస్తారు కదా, ఆ బియ్యము ఏం బియ్యమో తెలియదు. ఒక్కోసారి నైట్ అయితే ఇది కూడా కలిపేస్తాడు. మరీ ఎంత దారుణంగా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే హాస్టల్ ఫుడ్. వామ్మో. ఇక అందుకే బయట బిర్యానీ డైలీ నేను తినేస్తున్నాను అనుకుంటారు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల బయట తినేది. అవి ఏమో తొందర తింటే తొందర పోతాం. సో లిటరల్లీ నిజం చెప్తే నమ్మరు. ఈ పులిహోరలో నేను ఈ పల్లీలు ఉంటాయి, వేరుశనగ గుళ్ళు, ఈ గుళ్ళు మాత్రమే తింటే ఈ రైస్ కూడా తినలేం. ఇంతే రైస్ అంటే. ఇది టేస్ట్ ఉండదు, నిమ్మకాయ వెళ్ళడం. ఇది క్యారెట్ అంటారా, మీకు వెనకాల నుంచి సోదేంటున్నాడు అనుకుంటారు. మంచిగా ఉంది కదా ఫుడ్, ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా అంటారు. ఎంత మంచిగా ఉన్నా ఎలా ఉన్నా టేస్ట్ బాగుంటేనే కదా ఎవడైనా తినేది. మనకి ఫుడ్లో చాలా అనుభూతి ఉంటుంది. ఒక ఫుడ్ తిన్నామంటే ఒక లొకేషన్ గుర్తొస్తుంది మెమరీ మజిల్ పవర్ అలా ఉంటాయి. ఇలాంటి ఫుడ్ తిన్నామంటే ఎంత వరస్ట్ హాస్టల్లో ఉంటున్నామంటేనే అర్థమవుతాయి. అలా ఇక్కడ అన్ని హాస్టల్స్ ఇలాగ ఉంటాయంట ఫుడ్. ఎక్స్ప్రెస్ కూడా చూపిస్తా. చప్పిడి, ఉప్పు లేదు, చప్పగా. క్యారెట్ మనం ఉత్తి అంటే తీయకుంటారు కదా, దీనికి ఆ రుచి లేదు. గుడ్డు కారం కలిపి నెలకి ఇది మ్యాంగో పికిల్. ఇక ఏం చేస్తాం, ఇదే దిక్కయింది. ఏది చేయనుకుంటామో అదే చివరాఖరికి మనకి పరమాణం అవుద్ది. వీటితో పోలిస్తే ఈ కర్రీలో వీటితో పోలిస్తే చాలా బెటర్ ఇది. ఇప్పుడు ఈ తెచ్చిన పచ్చడి అన్నమే తింటున్నాను. అదే నేను తెచ్చుకున్న పచ్చడి ప్లస్ ఇక్కడ హాస్టల్లో అన్నం రైస్. దీంతో కాంబినేషన్ సూపర్ ఉంటుంది. నన్ను ఇంకో విషయం, నేను వచ్చినప్పటి కాడి నుంచి ఇప్పుడు వరకు ఇక్కడ ప్రతి హాస్టలర్స్ని అడిగా, ఎక్కడైనా ఫుడ్ బాగుంటుందని ఒక్కడు చెప్పలే. ఒక్కోటి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో తెలుసా, కరెక్ట్గా తినే టైంకి వెళ్తే అన్న ఫుడ్ బాగుంటుంది ఇందులో అంటే ఆడు మొగం ఎలా చెప్పాలంటే ఇది ఇక్కడికి వచ్చి బలవుతున్నాడు అన్నట్టు చూస్తాడు ఆడు. ఏ హాస్టల్కి వెళ్ళినా ఫుడ్ అంత వరస్ట్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం, ఫుడ్ ఇన్స్పెక్టర్లు చెక్ చేయడానికి ఎప్పుడు రారు. ఏ హాస్టల్కే రాలేదు కూడా. నేను దాదాపు 6 నెలలు అవుద్ది ఇక్కడికి వచ్చి. ఇక్కడ ఒక హాస్టలే కాదు, చుట్టుపక్కల హాస్టల్ కూడా అడిగాను. ఫుడ్ ఇన్స్పెక్టర్ అనేవాళ్ళు ఇది అథారిటీస్, ఇది సేఫ్టీ అథారిటీస్ ఉంటారుగా, హాస్టల్స్లో ఫుడ్ ఎలా ఉంది, వీళ్ళు ఎలా రన్ చేస్తున్నారు అనేది చెక్కింగ్ అయితే ఎవరూ రాలేదు. మేబీ ఇక్కడ టీఎస్ గవర్నమెంట్ పట్టించుకోదేమో అని నా ఫీలింగ్. పెద్ద ఎవరు రాలేదు. మరి అసలు ఈ రెగ్యులారిటీస్ ఇలా ఫాలో అవుతున్నారా, అసలు మెయింటెనెన్స్ క్లీన్గా ఎలా ఉంది, ఎవ్రీ మంత్ 1 చెకప్ ఉండాలి ప్రతి హాస్టల్కి, కానీ లేదు. ఆ ఫెసిలిటీస్ కూడా లేవు. ఈ స్టూడెంట్స్ కూడా అడగరు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అంతా బయట నుంచి వచ్చినారు. అందరూ బయట నుంచి వచ్చినారు. ఇక్కడ పర్మనెంట్గా ఇక్కడ లోకల్స్ అయితే పాపం పేదరకాల్లోనే ఉంటారు. అంటే ఎవరో డెవలప్మెంట్ ఉండదు, బయట నుంచి వచ్చి కొనుక్కొని ఈ రెస్టారెంట్ ఇవన్నీ సెంటర్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ. చాలా కష్టం. సో రిక్వెస్ట్ అంతే, ప్రతి హాస్టల్ ప్రాపర్ మెయింటెనెన్స్, నీట్గా ఫుడ్ ఏంటి, హాస్టల్ రూమ్స్ ఏంటి నీట్గా ఉన్నా లేదా చెక్ చేయండి. వాళ్ళ డ్యూటీ, మనం అడగాలి, వాళ్ళ డ్యూటీ అది. సో ఇది గైస్ ఫుడ్ బాగా అయితే హాస్టల్ ఫుడ్ మన వాళ్ళు చెప్తారు, కాకపోతే వీడియోలో నేను ఒక్కనే ఉంటా. సరే ఉంటా.